సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. సింగనమల నియోజకవర్గ పరిధిలోని దుర్గాంజనేయ స్వామి దేవాలయం యొక్క పూజారి తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. దేవాలయాన్ని ఖాళీ చేయాలనేటువంటి విధంగా సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ తల్లి బండారు లీలావతి తన్ను బెదిరిస్తుందని, చంపుతానంటూ బెదిరిస్తున్నారనేటువంటి విధంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఈరోజు అనంతపురం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. దుర్గాంజనేయ స్వామి దేవాలయ పూజారి రమణాచారి, ప్రస్తుతం రమణాచారిని అడిగి తెలుసుకున్నాం. ఎందుకు ఈ రోజు ఈ విధంగా ఒక కలెక్టరేట్ సమీపంలో ఫుట్పాత్ పైన ఆందోళన ఎందుకు చేయాల్సి వచ్చింది, నిరాహార దీక్షకు ఎందుకు దిగాల్సి వచ్చింది అనేది అడిగి తెలుసుకున్నాం. స్వామి చెప్పండి స్వామి, ఏంది ఇంత కష్టం మీకు ఎందుకు వచ్చింది? ఒక ఫుట్పాత్ పైన కలెక్టరేట్ వద్ద ఒక ఫుట్పాత్ పైన మీరు నిరాహార దీక్ష చేసేటువంటి పరిస్థితి చూస్తున్నాం. కేవలం ఫుట్పాత్ పైన ఒక చేపను పరుచుకున్నారు, కేవలం రగ్గుంది. అసలు ఏంటి, అసలే చలికాలం, ఏంటి ఎందుకు ఇంత ఆవేదన ఆందోళన? జై శ్రీరామ్. నేను ఎప్పుడు నా జీవితం అనుకోలేదు ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని చెప్పేసి. హిందూ దేశంలో హిందువుగా పుట్టి ఒక బ్రాహ్మణుడిగా చాలా సుఖంగా నా గుళ్ళోనే పూజిస్తూ బతికేవాడిని. కానీ ఎక్కడ గుడి ఎక్కడ బతికేవాడిని. అలాంటిది ఇవాళ ఏమైందంటే శ్రీ దుర్గాంజనేయ స్వామి దేవస్థానం సింగనమల ఈ గ్రామంలో ఆ దేవస్థానం నేను పూజ చేస్తున్నప్పుడు కొందరు వ్యక్తులు వాళ్లకు పూజ గురించి అవగాహన లేదు, ఆగమం గురించి అవగాహన లేదు, పురాణం గురించి ఎటువంటి అవగాహన లేదు. కానీ ఏమీ తెలియని వాడు కూడా వచ్చి బ్రాహ్మణుగా ఎట్లా పూజ నాకు వాడు చెప్తున్నారు ఎట్లా పూజ చేయాలని చెప్పేసి. నాకు ఆశ్చర్యం వేసింది అంటే, ఒక వ్యక్తి డాక్టర్ చెప్పాలంటే డాక్టర్ అవ్వాలంటే పెద్ద డాక్టర్ చెప్పాలి ఈ డాక్టర్ అని చెప్పేసి. ఆ తప్పు చేస్తే వాళ్ళకి కనిపెట్టాలి, ఇది సహజంగా ఉండేది. అలాగే ఒక బ్రాహ్మణుగా నేను చేసే పూజ తప్పు ఉంటే నా మతంలో ఉండే పెద్ద బ్రాహ్మణుడు చెప్పాలి తప్పు చేస్తున్నామని చెప్పేసి. కానీ అట్లా ఇక్కడ రివర్స్ అంతా బ్రాహ్మణ్య సంబంధమైన వ్యక్తులు వచ్చి గుడికి మీరు సాంప్రదాయబద్ధంగా పూజ చేయట్లేదు అని అంటే నాకు చిన్న నవ్వు వచ్చింది, ఆశ్చర్యం వచ్చింది. సరే సంతోషమే, నేను అన్నాను తప్పు చేశాను కదా పూజలో, నేను సాంప్రదాయం నాకు తెలియదు కదా, మీకు తెలుసు కదా, మీ నాకు పెద్ద కదా, రాసిమన్నాను. అసలు పూజలు సక్రమంగా చేయాలి అది రాసి ఉన్నవాటి. దాంట్లో నేను చేసే తప్పేంటి రాసిమన్నాను. ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేక దూర్తులు హిందూ విరోధులు ఏం చేశారంటే, ఎవరు దాడి చేసిన వాళ్ళు ఎవరున్నారు వీళ్ళు చెప్తా. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు అత్యంత నీచాతినీచంగా, అత్యంత హేయంగా, నిస్సిగ్గుగా, ధైర్యం లేకుండా వాళ్ళు అంటే నేరుగా నాకు ఫోన్ చేసి దమ్ముకుని వాళ్ళకి లేదు. ఒక మీడియా పిలిపించి మీటింగ్ పెట్టించి ఫలానా బ్రాహ్మణుడు తప్పు చేసి అని చెప్పి ధైర్యం కూడా నాకు లేదు. అసలు మాది ఏ మతము, ఏ ప్రకారం పూజ చేస్తున్నాము, ఆ మతం పేరు ఏమి, ఆ పూజా కార్యక్రమాలు చేసే ఆగ్రహత పేరు అది కూడా తెలియదు వాళ్ళకి. కానీ వాళ్ళు తీసిన ఒకటి ఏంటంటే, మా చేతి అధికారం ఉంది మేమేం చేస్తామని చెప్పేసి. ఎవరు వాళ్ళంటే బండారు లీలావతి, ఆమె అనుయాయులు, వాళ్ళతో ప్రేరేపించబడ్డ సిఐ కోలుట్లయ్య, వీళ్ళ ఆధ్వర్యంలో మాట్లాడి చేతగాని వ్యక్తులు కూడా ఎప్పుడైతే మాటకు సమాధానం అయితే బాగుంటుంది. కానీ వీళ్ళంతా ఏమంటే మాట్లాడిన వీళ్ళకి చేత కాదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పడం రాదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వేదాల గురించి. కాబట్టి అట్లా మేము మాట్లాడాలి కాబట్టి వీళ్ళు భౌతికంగా దాడి చేసి పారిపోతారని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్. ఎప్పుడు చెప్పాను వీళ్ళకి, అయ్యా కోట్లయ్య గారు మీరు చేసే తప్పు, ఇది బ్రాహ్మణ్యం సంబంధించిన విషయం, హిందూ మతానికి సంబంధించి సిఐ సింగనమల. నేను చెప్పింది ఏంటంటే, మీరు పోలీస్ ఆఫీసర్ అయ్యండి, సివిల్ మాటలు మీరు రావద్దండి. వచ్చారనుకోండి ఇది ఎక్కడితో ఆగదు. హిందూ మతాలు స్వామీజీ అందరూ వస్తారు దీంట్లోకి. అప్పుడు ఎదురు లాంటి సమస్య ఉంటే దాన్ని మీరు ఫేస్ చేయలేరు. సో నా కాళ్ళు విరగొట్టడం మీ సమస్య కాదు అని అన్నారు సిఐ గారు. నువ్వు కనుక కొండ కాలు చేసి వెళ్ళకపోతే కాళ్ళు విరగొడతాను ఆయన. నా కాళ్ళు విరగొడతా సరే, కానీ నా కాళ్ళు విరగొట్టిన తర్వాత వస్తుంది లాండ్ ఆర్డర్ ఇష్యూ, దాన్ని ఫేస్ చేయగానే అడిగాను. నిన్ను కాపాడుతాడు అన్నాడు ఆయన. నీకు ఎవరైతే అండగా ఉన్నారో విహెచ్పి, ఆర్ఎస్ఎస్, బ్రాహ్మణ సంఘాలు, వాళ్ళందరినీ నేను కొనేసాను అన్నాడు ఆయన డబ్బెట్టి.
ఒక సిఐ ఆ విధంగా కొనేశాను అనేటువంటి విధంగా చెప్పాల్సిన అవసరం సిఐకి ఎందుకుంది? లీలావతి గారి యొక్క ఒత్తిడి వల్ల ఆయన అట్లా మాట్లాడుతూ చెప్పారు. మాకు చాలా ప్రెషర్ ఉంది కాబట్టి మేము మిమ్మల్ని వదలము అని చెప్పేసి నిన్న సాయంకాలం ఆయన వార్నింగ్ ఇచ్చారు. దాని తర్వాత సాయంకాలం కల్లా వచ్చి వాళ్ళు వాగులు పడగొట్టారు. మళ్ళీ కాసేపటికే రిపోర్ట్ సాక్షిగా చెప్తున్నాను, మా గుడిలోకి మా నాన్నగారు ఉండగా ఆయన తోసేసి వేరే వ్యక్తి పూజారి కాబట్టి పూజ చేశారు అక్కడ. దీన్ని అంతా ప్రేరేపించింది ఇచ్చింది ఎవరంటే ప్రత్యక్షంగా అంటే అధికార పక్షానికి సంబంధించిన కార్యకర్త లీలావతి గారి మనిషి అయినటువంటి మంగళ యాదనారాయణ, ఉల్లికల రంగారెడ్డి, కాయల రమణ యాదవ్, తర్వాత కాయల సురేష్ యాదవ్, కాయల మహేష్ యాదవ్, తర్వాత దాల్ వీరనారాయణ, తర్వాత ఇంకోడు బోయ సత్యనారాయణ. కానీ బోయ సత్యనారాయణ వ్యక్తి ప్రత్యక్షంగా మేము చూడలేదు. ఒకసారి వచ్చాడు తర్వాత అయిపోయింది. వచ్చాడా? నిన్ను ప్రత్యక్షంగా అతను వచ్చాడండి కొండకు. కాబట్టి వీళ్ళ ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసుకుని వీళ్ళు చాలా ప్లాంట్గా మేము లేనప్పుడు కొండకు రావడము, స్వామి అక్కడ కొండ అని చెప్పడము, మళ్ళీ రావడము, వీడియో పెడతారు స్వామి కులంపెత్తో మమ్మల్ని అవమానించాలని చెప్పేసి. అక్కడ అసలు ఏమి ఉండదు, అక్కడ ఏమి ఉండదు. అక్కడ మేము ఇంట్లో ఉండము, ఇక్కడ బయట పోయి ఉంటాము. ఖచ్చితంగా మేము లేని టైంలో రావడము, కొండ మీదకి మేము అవమానించి చెప్పడం లేదా కాకుండా చెప్పడము, ఈ విధంగా వాళ్ళు లేని యొక్క విషయాలను క్రియేట్ చేయడము, సోషల్ మీడియా ద్వారా దాన్ని సృష్టించడం, దాని ఎటువంటి ఆధారం ఉండదు. ఇప్పుడు లీలావతి వారిని అందరినీ కూడా ప్రోత్సహిస్తుంది అని అంటున్నారు కదా, లీలావతి ఎవరు? ఎందుకు ఆమెకు ఆ అవసరం ఎందుకు వచ్చింది? చియేడ్ నాగరాజరావు అనే వ్యక్తి ప్రొఫెసర్ ఎస్కే యూనివర్సిటీ, ఆయన మా గుడి తాలూకా పాత చైర్మన్. ఆయనకు మేము కొండ మీద ఉండడం ఆయన ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ టీంకి ఒకటే ఒక కోరిక, కొండంతా ఆక్రమించుకొని గుళ్ళో ఉండే గుప్త దోచుకోవాలని కోరిక. దానికి 10 ఏళ్ళుగా మేము అడ్డుగా ఉన్నాం. కాబట్టి మా అడ్డు తొలగాలంటే ఒక బలమైన శక్తి కావాలి. 2 పర్యాయాలు క్రితం ఎమ్మెల్యే, అంత క్రితం ఎమ్మెల్యే కూడా వాళ్ళు ఒక డబ్బు ఇచ్చారు, వాళ్ళు తీసుకోలేదు వాళ్ళు. కానీ ఇప్పుడు మా నియోజకవర్గ సింగమల ఎమ్మెల్యే గారి అమ్మగారిని అడ్డు పెట్టుకునే వాళ్ళు ఆమె ద్వారా మమ్మల్ని బెదిరించి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి నేరుగా భౌతిక దాడి చేసి కష్టం కాటే వాళ్ళు అధికార యంత్రాంగాన్ని, పోలీసుల్ని అడ్డం పెట్టుకొని, కొంత రాజకీయ గుండాలని అడ్డం పెట్టుకునే వాళ్ళు దేవస్థానం డబ్బుల్ని, గుప్త నిధులని తీసుకోవాలని వాడు ప్రయత్నిస్తున్నారు. దీనికి పూర్వమే అంటే మేము రావడానికి ఒక 6 సంవత్సరం పూర్వమే ఆంజనేయ స్వామి గుడి మీద ఉండే దుర్గమ్మ దేవాలయాన్ని, ప్రాచీన దుర్గమ్మ దేవాలయాన్ని వాళ్ళు కూల్చేసి దాని కింద ఉండే గుప్త నిధులు వాళ్ళు దోచుకున్నారు. ఇది చూసారా మీరు? వాళ్ళు దోచుకున్నది ఉన్నాయా నిధులు? అసలు అక్కడ గుప్త నిధులు ఉన్నాయి, అదే వాస్తవం. అది అక్కడి మాకు మా పరంపరలో వచ్చే గురువు చెప్పిన మాట అది. కానీ మేము చెప్పాము, పాతకాలం వంటి గుడిని అట్లా పగలగొట్టకూడదు, మేము పగలగొట్టాల్సి వస్తే మేము మా బ్రాహ్మణంతో వస్తాము, చెప్తాము, వాస్తుప్రకంగా కడదాము, మాకు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది, దాని వాడుకొని బాగా 1 కోటి రూపాయలు సంపాదించి బాగా గ్రాండ్గా కొడతాము ఉన్నాము. కానీ వాళ్ళకు డబ్బులు హడాడులో మేము మళ్ళీ ఎక్కడ అడ్డు చెప్తాం చెప్పి గుడి పగలగొట్టేసి వాళ్ళు శుభ్రంగా కొత్త గుడి కట్టేశారు. ఆ కట్టిన గుడి కూడా వాస్తు విరుద్ధంగానే ఉంది. అది కూడా పిడుగుపడి మొత్తం అంతా గుడి పై అంతా డ్యామేజ్ అయిపోయింది. బ్రేక్స్ అయ్యి లోపల గుడి బ్రేక్ అయిపోయి వానాకాలంలో నీళ్లు అమ్మవారి మీద పడే స్థితి వచ్చేసింది. ఇప్పుడు ఏమైందంటే మేము వచ్చే కొండ మీద ఇక మిగిలింది ఆంజనేయ గుడి మాత్రమే. ఆంజనేయ గుడిలో కూడా గోపురాన్ని కొట్టేసి వజ్రాలను దొంగిలించారు. అది కూడా వాస్తవమే. ఎవరు దొంగలించారు? పాత కమిటీ వాళ్ళటువంటి చియేడ్ నాగరాజ వాళ్ళ టీం దాన్ని వాళ్ళు కప్పిపుచ్చుకోవడం చెప్పేసి హడాడుగా అక్కడ ఒక గోపురం కట్టేశారు. ఇప్పుడు ఆ గుడి కింద ఎక్కడో గుప్తం ఉందని చెప్పి వాళ్ళకు తెలిసింది. దాన్ని కొట్టాలని అనుకున్నారు 10 ఏళ్ళుగా. అది సాధ్యపడలేదు. ఇప్పుడు వాళ్ళు సాధ్యపడింది. అది ఎట్లా సాధ్యపడింది? ఇప్పుడు ఎట్లా సాధ్యపడుతుంది అంటున్నారు. లీలావతి గారి యొక్క సహకారంతో వాళ్ళు మమ్మల్ని అక్కడి నుంచి పంపించేస్తే. లీలావతికి అంత ధైర్యం ఎలా వచ్చింది వాళ్ళకి సహకారం ఇచ్చే? వాళ్ళదే ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు. కానీ ప్రభుత్వంలో పెద్దలకు ఈ విషయంతో మాకు తెలియదు కాబట్టి నేను వాడి పేరు చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ కానీ ప్రభుత్వానికి కానీ ఇన్వాల్వ్ ఉంటే మేము చెప్పట్లేదు.
కానీ దాన్ని అడ్డపడుకుని వీళ్ళు ఇట్లా ఇందాక అన్నారు కదా మీరు, వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు అని చెప్తున్నారు కదా, అంటే ఇందాక ప్రభుత్వం ఉండేది వాళ్ళదే అంటున్నారు కదా. కాబట్టి వాళ్ళు చాలా స్పష్టంగా చూస్తున్నారంటే వాళ్ళకున్నట్టు అధికారాన్ని ఉపయోగించుకొని అధికారం భయపెట్టి మా ట్రస్ట్ సభ్యులని ఎంఆర్ఓ శేషారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంఆర్ ఆఫీస్లోనే సిఐ గారు కూర్చోబెట్టి బెదిరించి వాళ్ళ బలవంతంగా వాళ్ళ చేత రాజీనామా చేయించారనమాట మా ట్రస్ట్ సభ్యులతో. తర్వాత వీళ్ళు దొంగతనంగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఇవాళ మమ్మల్ని 3 నెలలుగా మా మీద 4 సార్లు దాడి చేసి నిన్న రోజు భౌతికంగా మళ్ళీ ఇంకోసారి దాడి చేసి మమ్మల్ని అక్కడి నుంచి పంపించేశారు. దాని తర్వాత మేము భయభ్రాంతి పోయి ఇక్కడ కూర్చున్నాము. కాబట్టి నా సాగుకు ఎటువంటి కారణం వచ్చినా నేను భయపడను. దానికి కారణం మాత్రం వీళ్ళంతా ఉన్నారు, ఎమ్మెల్యే ఇలాది సిఐ కోర్టుల వాళ్ళే కారణం దానికి. కానీ నా ప్రాణం పోయినా సరే హిందుత్వాన్ని కాపాడే ఉద్దేశం ఆరోపించే ఈ పోరాటాన్ని ఆపను. ఇది ధర్మ పోరాటం. ధర్మము హిందుత్వం కాపాడబడాలి, బ్రాహ్మణ్యం కాపాడబడాలి, వేదాలు కాపాడబడాలి, గోవులు ఉండాలి. వీటి విఘాతం చివరి మేము ఉపేక్షించము. మీరు దేవాలయంలో మీరు ఏంటి అసలు ఏం జరిగింది చెప్పండి స్వామి. ఫస్ట్ వచ్చినారు, వస్తానే కృష్ణమూర్తి శ్రీ ఇప్పుడు పూజ చేశారు అర్చకులు, వాళ్ళ ఫాదర్ నేను కృష్ణమూర్తి, నా పేరు బి కృష్ణమూర్తి. మధ్యాహ్నం వచ్చినారు 11 గంటలప్పుడు కమిటీ వాళ్ళు కొట్టినారు బీగం. నేనే మాట్లాడిన ఒకటి నేను మాట్లాడితే అంత 30 మంది వచ్చినారు. కొట్టి మళ్ళీ వాళ్ళు బేగం తీసుకున్నారు. సరే అక్కడికి ఇచ్చి పెడితే మళ్ళీ పైకి పోయినారు చేసాం కాడికి. మా బీగం ఆ బీగం ఇంకో బీగం వేసినారు దాని చేతకు. వచ్చి ఆమెతో మాట్లాడించాడు వీరాతమ్మతో, మా ఎమ్మెల్యే వాళ్ళమ్మతో. నీకు చెప్పు సార్ మేము వచ్చామని చెప్పు, ఇక 4 నాళ్ళు టైం అడిగినా నేను అమ్మను టైం 4 నాళ్ళు మాట్లాడతామంటే ఏమన్నా 16 నెలలు అయింది టైంలో ఏమన్నా దెబ్బయి అని వాళ్ళకు ఉండే వాళ్ళ మనుషులకు ఇల్లు చూడండి బాడీకు నేను బాడీ కడతాను దెబ్బేటి ముందు వాళ్ళు. ఇది మొత్తం పైన ఈరోజు సింగనమల్ల దుర్గాంజనేయ స్వామికి సంబంధించినటువంటి పూజారి రమణాచారి ఎవరైతే ఉన్నారో ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి ఆవేదన. రసూల్ ఇట్స్ టీవీ అనంతపురం జిల్లా నుంచి.